హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ ఈరోజు పిజ్జా హట్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అఫ్కోర్స్ తినడానికి వచ్చాం అనుకోండి, పార్టీ చేసుకోవడానికి వచ్చాము. కానీ మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ అవ్వడానికని నన్ను పిజ్జా హట్కి తీసుకొని వచ్చారు. మా పిల్లలు కూడానా. వచ్చిన తర్వాత మా హస్బెండ్ కేక్, డైరీ మిల్క్ చాక్లెట్స్ అన్నీ, పిజ్జా అన్నీ ఆర్డర్ ఇచ్చేసి ముందే తర్వాత నా దగ్గరికి సర్ప్రైజ్ చేశారు. నాకైతే కేక్ చూడడానికి చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను మీకు. మార్నింగ్ అఫ్కోర్స్ బర్త్డే అయితే మార్నింగ్ గుడికి వెళ్తాము. అది కమెంట్ చేయండి నా సారీ ఎలాగుందనేసి అని. ఇంక మేము అక్కడ పార్టీ చేసుకున్నాం. క్యాండిల్స్ వెలిగించి దాని తర్వాత విష్ చేసుకొని నేను కేక్ కట్ చేశాను. మీలో ఎవరెవరు పిజ్జా హట్లోని కేక్ కట్ చేశారో, అదే సెలబ్రేషన్స్ చేసుకున్నారో ప్లీజ్ అది కూడా నాకు కమెంట్ చేయండి. మేమైతే నాకైతే మాత్రం నేను ఫస్ట్ టైం ఇలా పిజ్జా హట్లోని కేక్ కట్ చేయడం. ఎప్పుడూ ఇంట్లోనే క్వార్టర్స్లోనే సెలబ్రేట్ చేశాను ఫ్రెండ్స్ దగ్గర. కానీ ఇప్పుడు మాత్రం మా ఫ్యామిలీస్తో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చారో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మరి మీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీకు తగ్గేదే లేదు. మాకు తగ్గేదే లేదు. మా పాపని చూస్తున్నారు కదా, బర్త్డే నాకంటే మా పాపకి ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం. అదిగోండి మా ఇద్దరు పాపలు అంతే చాలా హ్యాపీ. నన్ను అయితే నైట్ నుంచి మరి హ్యాపీ బర్త్డే మమ్మీ అని విష్ చేస్తూనే ఉన్నారు. అలాగనా ఏదైనా సర్ప్రైజ్ 12 o'clock విష్ చేయడం, కేక్ని ఫ్రిడ్జ్లో దాయడం, ఏదైనా అది వేరే అన్నమాట. మిడిల్ క్లాస్లో ఫ్యామిలీస్లో అది వేరే. ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అంతే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.